ఓం నమో వెంకటేశాయ. లోకకల్పన పాలన లోక సిద్ధానువర్తన గోవింద గోవింద. భవసాగరపోతమపేతమలం భవద్మూల విదారణ పాదతలం భవబంధ విధూనన సారమలం భవరూపమహం ప్రణమామ్యచలం అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భవస్వరూపునిగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుందాము, మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. పూరితాశేషకామాయ హారిణే హేమమాలినే వారిజాతాదిపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీజానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణేన పృథురూపధృతాభివృద్ధాం మిత్రాబ్జకాంతివిధుతాంధకరాభిరామాం ద్వీపాభిజన్మశుకసూతరవాతిరమ్యాం విశ్వంభరాం విశతభాగవతం విశాలాం. శ్రీ గురుభ్యో నమః. మైత్రేయ మహర్షి గారు ప్రచేతసుల యొక్క ఉత్పత్తిని గురించి చెప్పారు. ప్రచేతసులు ధ్రువుడి వంశంలో పృథుమహారాజు గారి తర్వాత వచ్చినటువంటి ప్రాచీన బర్హి అనేటువంటి మహానుభావుడి యొక్క పిల్లలు అని చెప్పారు. వాళ్ళు తండ్రి గారి ఆజ్ఞ మేరకు సముద్రంలో 10,000 ఏళ్ల పాటు తపస్సు చేశారు అని కూడా చెప్పారు. ఆ 10,000 ఏళ్ల పాటు తపస్సు చేసే క్రమంలో సముద్రానికి వెళుతుంటే వాళ్లకు మధ్యలో పరమేశ్వరుడు తారసపడ్డాడు. పరమేశ్వరుడు వాళ్లకు ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశాన్ని బట్టే వాళ్ళు తపస్సు చేశారు అనే విషయాన్ని కూడా చెప్పారు. చెప్పేసరికి విదుర ఉవాచ, విదురుడయ్యాడు, ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్ పథి సంగమః యదుతాహ హరప్రీతః తన్నో బ్రహ్మన్ వదార్థవత్ అని. చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చెప్పే విషయము. ప్రచేతసులు ఎక్కడా, గిరిత్ర పరమేశ్వరుడు ఎక్కడా? ప్రచేతసాం గిరిత్రేణ యథా ఆసీత్ పథి సంగమః. ఈ ప్రచేతసులకి పరమేశ్వరుడికి అసలు కలయిక అనేది ఎక్కడ కలిగింది? ఆయన ఎక్కడో కైలాస పర్వతంలో ఉండవలసిన వాడు, వీళ్ళేమో సముద్రానికి తపస్సు కోసం వెళ్ళిన వాళ్ళు, వీళ్ళిద్దరూ ఎలా కలిశారు? ప్రచేతసాం గిరిత్రేణ యథా ఆసీత్ అసలు ఎలా జరిగింది? పథి అందులో వీళ్ళు వెళుతున్న దారిలో పరమేశ్వరుడు కలవటం, పరమేశ్వర సంగమం అనేది ఎలా జరిగింది? అందులోనూ యదుతాహ పరమేశ్వరుడు వాళ్ళతో ఏం చెప్పాడు? చెప్పింది హరహ ప్రీత, చాలా ప్రీతిగా చెప్పాడు అని అంటున్నావు. అలాంటి ప్రీతిగా చెప్పినటువంటి ఆ ఉపదేశం ఏమిటి
అని తన్నః బ్రహ్మన్ వద. ఓ బ్రహ్మజ్ఞాని, ఓ మైత్రేయ మహర్షి, నీకు అదంతా వివరంగా తెలుసు కాబట్టి నాకు చక్కగా చెప్పు. ఎందుకంటే మిగతా మాటలు ఎన్నెన్నో వింటూ ఉంటాము, ఈ వంశాన్ని గురించి కూడా వింటున్నాము. వంశంలో అందరూ పెద్దవాళ్లే, అందరూ గొప్పవాళ్లే, అందరూ చేసినటువంటి సాధన స్ఫూర్తినిస్తోంది. కానీ పరమేశ్వరుడి యొక్క ఉపదేశం అంటే అది అర్థవత్. దాంట్లో ఆ ఉపదేశంలో నిజంగా అర్థం అనేది ఉంటుంది, ఆ ఉపదేశంలో అర్థం ప్రయోజనం అనేది ఉంటుంది. కాబట్టి ఆ పరమేశ్వర ఉపదేశం అనే దాన్ని మాకు వివరంగా చెప్పు. ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్ పథి సంగమ యదుతాహ హరప్రీత తన్నో బ్రహ్మన్ వదార్థవత్ అని విదురుడు మైత్రేయ మహర్షి గారిని అడిగాడు. నువ్వు అడిగిన మాటల్లో ప్రశ్నల్లో రెండో ప్రశ్న బాగుంది. పరమేశ్వరుడి యొక్క ఉపదేశం ప్రయోజనం ఉన్నది ఉపదేశం కాబట్టి ఆ ఉపదేశాన్ని గురించి చెప్పు అని అడిగావు. వాళ్ళిద్దరూ ఎలా కలిస్తే నీకేమి? ప్రచేతసులు పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ ఎలా కలిస్తే మనకేమి? దాని గురించి అడుగుతున్నావు ఎందుకు అంటే దాని గురించి చెప్తున్నాడు. సంగమః ఖలు విప్రర్షే శివేనేహ శరీరిణాం దుర్లభో మునయో దధ్యో అసంగాత్ యమభీప్సితం అని. విప్రర్షే విద్యావేత్తమైనటువంటి ఓ మహర్షి, సంగమః ఖలు శివేన ఇహ శరీరిణాం దుర్లభ. పరమేశ్వరుడితో కలయిక, పరమేశ్వరుణ్ణి కలవటం అనేది ఇహ ఈ భూలోకంలో శరీరిణాం ఏదో ఒక శరీరాన్ని పట్టుకున్నటువంటి ఎవరికైనా సరే, వాళ్ళు మానవులే కానక్కర్లేదు, వేరే ఎవరైనా సరే, శివేన సంగమ దుర్లభ, దొరకనే దొరకదు, దొరకదంటే దొరకదు. అందులోనూ మునయో దధ్యు అసంగాత్ యమభీప్సితం. ఈ భూమిలో ఉండేటువంటి మహర్షులకు కూడా ఆ పరమేశ్వరుణ్ణి కలవటం అనేది సాధ్యమయ్యే పనే కాదు. ఆ మునులు అసంగాత్ చాలా మననం చేసి ఆ పరమేశ్వరుడు ఎలా దక్కుతాడు అనే ఆలోచన చేసి 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 మునయ అసంగాత్, ఏ వస్తువుతోనూ సంగం లేకపోతే, ఏ సాంసారికమైనటువంటి వస్తువుల మీద వ్యక్తుల మీద ఆసక్తి లేకపోతే అప్పుడు ఆయన దొరుకుతాడు అని అనుకుని అసంగాత్ ఆయన్ని పట్టుకోవాలి, అసంగం అనేటువంటి సాధనతో ఆయన్ని పట్టుకోవాలి అని అభీప్సితం వాళ్ళు కోరుకుంటున్నారు. కోరికతో దధ్యుహు గట్టిగా దృఢంగా కూర్చుని సాధన చేస్తున్నారు. వాళ్ళు సాధన చేస్తున్నారే కానీ ఆ పరమేశ్వరుడేమి వాళ్ళ కంట పడటం లేదు, పరమేశ్వరుడేమీ దొరకటం లేదు. అంతటి మహామహా మునులకే, మహామహా అసంగం అనేటువంటి నియమాన్ని పాటించిన వారికే దొరకనటువంటి ఆ పరమేశ్వరుడు ఈ ప్రచేతసులు అనే వాళ్ళకి ఎలా దొరికేశాడు? వీళ్ళిద్దరికీ కలయిక అనేది ఎలా సాధ్యపడింది అని విదురుడు ప్రత్యేకించి అడుగుతున్నాడు. సంగమః ఖలు విప్రర్షే శివేనేహ శరీరిణాం దుర్లభో మునయో దధ్యో అసంగాత్ యమభీప్సితం అని. ఈ లోకంలో శరీరాన్ని ధరించినటువంటి ఎవరికైనా సరే శివ సంగమం అనేది ఏమీ సులభంగా రాదు అని ప్రత్యేకించి చెప్తున్నాడు. మునులంతటి వాళ్లే ఇబ్బంది పడుతున్నటువంటి సంగమం అది. ఆ సంగమాన్ని వీళ్ళు ఎలా సాధించారు, ప్రచేతసులు ఎలా సాధించారు అని అడుగుతున్నాడు. పోనీ ఎవరికి దొరకని వాడైతే ఆయనను గురించి ఎవరూ పట్టించుకోనక్కర్లేదు, ఎవరు ఆయన గురించి ప్రయత్నం చేసుకోక్కర్లేదు అని అనుకుందామా అంటే కాదు. ఆత్మారామోపి యస్త్వస్య లోకకల్పస్య నాథసే శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః అని విదురుడే అంటున్నాడు. ఆ పరమేశ్వరుడు ఆత్మారామ తన యొక్క స్వస్వరూపానందంలో మునిగి ఉంటాడు, తన యొక్క ఆనందంతో నిరంతరం సంతోషిస్తూ ఉంటాడు. ఆయనకి మిగతా మానవుల్లాగా బయట ఉండేటువంటి వస్తువుల ద్వారా ఆనందం అందవలసింది అనేది లేనే లేదు. ఆత్మారామ. కానీ ఆత్మారాముడైనా సరే ఆయన ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. ఎందుకు తిరుగుతాడు? అస్య లోకకల్పస్య రాధసే. ఈ సృష్టి అనేది జరిగింది కదా, జరిగిన సృష్టిని పాలన చేసుకోవాలి కదా, దీన్ని పాలించుకోవాలి కదా, దీన్ని రక్షణ చూసుకోవాలి కదా. అందుకని రక్షణ కోసం ఈ భూమిలో లేదా ఈ సృష్టిలో ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు.
అస్థ్య లోకకల్పస్య రాధసే. ఆ తిరిగేటప్పుడు తను తిరుగుతున్న విషయం అందరికీ కనిపించకూడదు, లేకపోతే సులభంగా అందకూడదు అని అనుకుని శక్త్యా యుక్తో విచరతి ఘోరయా, ఘోరమైనటువంటి శక్తితో తిరుగుతూ ఉంటాడు. ఆయన రూపం కానీ, ఆయన శక్తి కానీ, ఆయన యొక్క కనిపించేటువంటి విశేషాలు కానీ ఏవి సామాన్యంగానో లేదా చూడటానికి ఆహ్లాదకరంగానో తొందరగా కనిపించవు. సరి అయిన భక్తి లేకుండా, సాత్వికమైనటువంటి సాధన లేకుండా చూసేవారికి ఘోరంగానే కనిపించేటట్లుగానే తిరుగుతాడు. ఆయన దగ్గర ఘోరమైనటువంటి శక్తులు ఉన్నమాట వాస్తవం. అందులోనూ ఈ సంసారాన్ని, ఈ సృష్టిని మొత్తాన్ని మింగగలిగినటువంటి ఉపసంహార శక్తి అనే ఘోరమైన శక్తి ఆయన దగ్గర ఉంది. ఇవి కాక వేరే రకాల ఘోర శక్తులు కూడా ఉన్నాయి. ఆ శక్తులతో ఆయన తిరుగుతున్నాడు. శక్త్యా యుక్తో విచరతి ఘోరయా. కానీ ఆయన భగవాన్, సర్వపూజనీయుడు, అందరూ పూజించదగినటువంటి వాడు. భవః, ఈ సృష్టి మొత్తానికి కారణమైనటువంటి వాడు. భవః కాబట్టి సృష్టి మొత్తానికి కారణమైనటువంటి వాడు. అస్య లోకల్పస్య రాధసే, ఈ సృష్టిని పాలించటానికి తిరుగుతూ ఉండేటువంటి వాడు. ఘోరయా శక్త్యా యుక్తో విచరతి, ఘోరమైనటువంటి ఉపసంహార శక్తితో కలిసి ఉన్నటువంటి వాడు. సృష్టి స్థితి లయాలకు కారణమైనటువంటి వాడు. ఆత్మారామ, ఆనంద స్వరూపుడు, ఆనందాతిరిక్తమైనటువంటి ఏ వస్తువును కోరుకోనటువంటి వాడు. అటువంటి శుద్ధ పరమాత్మ స్వరూపం అంటే ఆ శివుడు ఒకళ్ళని కలవటము, కలిసి వాళ్ళతో మాట్లాడటము, వాళ్ళకి ఉపదేశం చేయటము అనేది జరిగే పని కానే కాదు. అలాంటిది జరిగింది అంటే ఎలా జరిగింది అనే సంగతి నేను తెలుసుకోవాలి అని విదురుడు ఆత్మారామోపి యస్త్వస్య లోకకల్పస్య రాధసే శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః అనే ఈ శ్లోకంలో అడుగుతున్నాడు. దానికి మహర్షి గారు, మైత్రేయ మహర్షి గారు సమాధానం చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవ దిశం ప్రతీచీం ప్రయయు తపస్యాదృత చేతసః అని మొదలుపెట్టి, ప్రచేతసః ఈ 10 మంది ప్రాచీన బర్హి గారి పిల్లలు ఉన్నారు కదా, ప్రచేతసః తుల్య నామవ్రతా, వాళ్ళ పేర్లు సమానము, వాళ్ళ నియమాలు సమానమని చెప్పుకున్నాం కదా. వాళ్ళు పితుర్వాక్యం, తండ్రి గారి మాటను శిరసా ఆదాయ, శిరస్సుతో ధరించి గౌరవంగా వినయంగా ఆ వాక్యాన్ని అంగీకరించి సాధవ మంచివాళ్ళు వాళ్ళు దిశం ప్రతీచీం ప్రయయు, పశ్చిమ దిక్కుకి బయలుదేరి వెళ్ళారు. దిశం ప్రతీచీం ప్రయయు. తండ్రి గారు ఏమని చెప్పారు, వీళ్ళు ఏం చేయటానికి బయలుదేరారు అంటే, తండ్రి గారు ప్రజాసర్గం చేయమన్నారు, దానికి తపస్సును సాధనంగా మలుచుకోమన్నారు. అందుకని తపస్సు చేయటం కోసం తపస్సి ఆదృత చేతసః, తపస్సు చేయటం కోసం తపస్సు మీద ఆదరంతో కూడినటువంటి మనస్సుతో వాళ్ళు బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళు పశ్చిమ దిక్కుకు బయలుదేరి సముద్రం వైపుగా నడుచుకుంటూ వెళుతున్నారు. వాళ్ళు తండ్రి గారి ఆజ్ఞ మేరకు తపస్సు చేద్దామని అనుకున్నారు. తండ్రి గారి ఆజ్ఞను గౌరవంగా శిరస్సు మీద ధరించి తలతో అంగీకరించి వాళ్ళు తపస్సుకు బయలుదేరారు. బయలుదేరిన వాళ్ళు పశ్చిమ దిక్కుకు బయలుదేరారు. ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవ దిశం ప్రతీచీం ప్రయయు తపస్యాదృత చేతసః. వాళ్ళు పశ్చిమ దిక్కుకు వెళుతూ ఉంటే వాళ్ళకి సముద్రం తగలబోతోంది. ఇంకేముంది, తగలబోతోంది అనుకుంటూ ఉండగా సముద్రముప విస్తీర్ణం అపశ్యన్ సుమహత్సర మన ఇవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. వాళ్ళు సముద్రాన్ని ఇంకేముంది చేరబోతూ ఉండగా సముద్రం కంటే కొంచెం ముందుగా సముద్రానికి దగ్గరలో ఒక పెద్ద చెరువు చూశారు. సముద్రానికి దగ్గరలో విస్తీర్ణం చాలా పెద్దగా ఉన్నటువంటి అపశ్యన్ సుమహత్సర, చాలా చాలా పెద్దదైనటువంటి విస్తారంగా ఉన్నటువంటి ఒక పెద్ద చెరువుని, సరస్సుని వాళ్ళు అపశ్యన్ చూశారు. ఆ సరస్సు ఎలా ఉంది, మహన్మన ఇవ స్వచ్ఛం, గొప్పవాళ్ల మనసులలాగా చాలా స్వచ్ఛంగా ఉంది. అందులో ఉండేటువంటి నీరు చాలా స్వచ్ఛంగా ఉంది.
స్వచ్ఛంగా ఉండటంతో లోపల ఉండేటువంటి జంతువులు, నీళ్ళలో ఉండేటువంటి చేపలు లాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఆశ్చర్యంగా అవన్నీ కూడా గోల చేయకుండా, గొడవ చేయకుండా, ప్రసన్న సలిలాశయం, ఎక్కడవక్కడ కదలకుండా, ఎక్కువ హడావిడిగా తిరగకుండా, పరిగెత్తకుండా ఒక చోట కూర్చున్నట్లుగా ఉన్నాయి. మనస్సులాగా, గొప్పవాళ్ల మనస్సులాగా నీరు స్వచ్ఛంగా ఉంది. నీళ్ల కంటే ఆశ్చర్యంగా లోపల ఉండేటువంటి జంతువులు కూడా ప్రసన్నంగా ఉన్నాయి. అలాంటి ఒక చెరువుని చూశారు. సముద్రముప విస్తీర్ణం అపశ్యన్ సుమహత్సర మహన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. ఇది నీళ్లలో ఉండేటువంటి జంతువుల కథ అయితే, నీళ్ల మీద చాలా అందమైనటువంటి పదార్థాలు చాలా ఉన్నాయి. నీల రక్తోత్పలాంభోజ కల్హారేందీవరాకరం హంస సారక చక్రాహ్వ కారండవ నికూజితం అనే తీరులో అక్కడ చక్కని పదార్థాలు ఉన్నాయి. ఆ చెరువు నిండా రకరకాల తామర పూలు, కలువ పూలు అవన్నీ విచ్చుకుని ఉన్నాయి. ఆ తామర పూలు పక్కనే రకరకాల పక్షులు నివాసం చేస్తున్నాయి. అవేమో అందంగా కూస్తున్నాయి. పువ్వులేమో అందంగా కనిపిస్తున్నాయి, పక్షులేమో అందంగా కూస్తున్నాయి. ఆ పూచిన పువ్వుల్లో నీల రక్త ఉత్పలాలు, నల్లగా ఉండేటువంటి కలువ పూలు ఉన్నాయి, ఎర్రగా ఉండేటువంటి కలువ పూలు ఉన్నాయి. నల్ల కలువలో ఉన్నాయి, ఎర్ర కలువలో ఉన్నాయి. అంభోజాలు అంటే తామర పూలు ఉన్నాయి. కల్హారాలు అంటే 1000 రేకులు ఉండేటువంటి పెద్ద పెద్ద తామర పూలు అవి కూడా ఉన్నాయి. ఇందీవరం, ఇందాక చెప్పుకున్న నల్ల కలువ, ఎర్ర కలువ కాకుండా మిగతా కలువ పూలు చాలానే ఉన్నాయి. కలువల్లో ఎన్నెన్నో రకాలు ఉంటే అన్ని రకాలు అక్కడ ఉన్నాయి. వాటన్నిటికీ ఆశ్రయంగా అది ఉంది. ఆ చెరువు ఎంత గొప్పగా ఉంది అంటే, సాయంత్రం రాత్రిపూట పూసేటువంటి కలువ పూలు, రాత్రిపూట విచ్చుకునేటువంటి కలువ పూలు ఉన్నాయి. పగటిపూట విచ్చుకునేటువంటి తామర పూలు లేదా కల్హారాలు అవి ఉన్నాయి. సంధ్యా సమయంలో మాత్రమే విచ్చుకునేటువంటి ఈ కల్హారాలు అవి కూడా ఉన్నాయి. ఏ సమయంలో ఎవరు చూడ్డానికి వెళ్ళినా సరే అందులో పువ్వులు విచ్చుకుని తప్పకుండా కనిపించేటట్లుగా ఉన్నాయి. పగలు వెళ్ళినా కనిపిస్తాయి, సాయంత్రం వెళ్ళినా కనిపిస్తాయి, రాత్రిపూట వెళ్ళి చూసినా కనిపిస్తాయి. అలాంటి పూలు ఉన్నాయి. వీటికి అందానికి తోడుగా హంసలు, సారసాలు, కొంగల్లాంటివి, చక్రాహ్వాలు, చక్రబాకాలు, ఇంకా కారండవాలు అంటే నీటి పక్షులు ఎన్నెన్నో కూడా అక్కడ గుమికూడున్నాయి. అన్నీ కూడా చక్కగా కూస్తున్నాయి. సంతోషంతో అక్కడ ఆహారం అది సమృద్ధిగా దొరకటంతో ఆనందంగా నికూజితం, కూస్తూ అందంగా ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా మార్చేస్తున్నాయి. నీల రక్తోత్పలాంభోజ కల్హారేందీవరాకరం హంస సారస చక్రాహ్వ కారండవ నికూజితం. దీనికి తోడు ఆ చెరువు చుట్టూ పెద్ద పెద్ద చెట్లున్నాయి. ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి, ఆ చెట్లుని అల్లుకున్నటువంటి తీగలు, ఆ వాతావరణం చాలా అద్భుతంగా ఉంది. మత్తభ్రమర సౌస్వర్య హృష్ట రోమలతాంఘ్రిపం పద్మకోశ రజోదిక్షు విక్షిపత్ పవనోత్సవం అనే తీరులో ఆ ప్రాంతమంతా ఉంది. మత్తభ్రమర సౌస్వర్య హృష్ట రోమలతాంఘ్రిపం. అక్కడ తామర పూలు లేదా కలువ పూలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎప్పటికప్పుడు విచ్చుకునేటువంటి పూలు ఉన్నాయి కదా. ఆ పూల మీద ఉండేటువంటి మకరందాన్ని గ్రోలటానికి ఎన్నెన్నో తుమ్మిదలు వచ్చినాయి. తుమ్మిదలన్నీ కూడా ఆ మకరందాన్ని బాగా తాగి మత్తెక్కిపోయినాయి. మత్తెక్కిన తుమ్మెదలు ఊరికే కూర్చోవు కదా, ఏదో కూస్తూ ఉన్నాయి లేదా ఏదో శబ్దం చేస్తున్నాయి. ఆ శబ్దం చాలా సౌస్వర్యం, మంచి శబ్దంగా వినిపిస్తోంది. ఆ మంచి శబ్దానికి ఆ చెరువు చుట్టూ ఉండేటువంటి చెట్లు చాలా ఆనందిస్తూ వాటి సౌస్వర్యానికి సంతోషపడి తమ రోమాలని నిక్కుపడుచుకునేటట్లుగా చేసుకున్నాయా అన్నట్లుగా చెట్ల మీద ఉండేటువంటి ఆకులవన్నీ కూడా పచ్చగా నవనవలాడుతూ నిక్కుపొడుచుకుని ఉన్నాయి. హృష్ట రోమ అంఘ్రిపం. అంతేకాదు ఆ చెట్లని అల్లుకుని ఉన్నటువంటి తీగలు కూడా చక్కగా నవనవలాడుతున్నటువంటి ఆకులతో
మాకు రోమాంచం కలిగింది అన్నట్లుగా సూచిస్తున్నాయి. ఆ రోమాంచనానికి ఆ తుమ్మెదల శబ్దం కారణం అన్నట్లుగా ఉన్నాయి. దేనికి దానికి విడదీసి చూసుకుంటే ఆ తామర పూల మీద వాలినటువంటి తుమ్మెదలు ఘీంకారం చేస్తూ అందంగా తిరుగుతున్నాయి. ఆ చెరువు చుట్టూ ఉండేటువంటి చెట్లు చెరువులోని నీళ్లు బాగా తాగి చక్కగా ఆకుపచ్చని ఆకులతో అందంగా ఉన్నాయి. ఆ చెట్లని అల్లుకున్న తీగలు కూడా అలాగే ఉన్నాయి. దీనికి తోడు పద్మాలు అవన్నీ చాలా ఉన్నాయి కదా. ఈ చెట్లు పక్కన ఉండే చెట్లు గాలి తెస్తాయి కదా. గాలి తెచ్చినప్పుడల్లా పద్మకోశ రజో దిక్షు విక్షిపత్ పవనోత్సవం. చూడటానికి ఎంత బాగుంది అంటే ఈ చెట్ల మీద నుంచి వచ్చేటువంటి గాలికి తామర పూల మీద ఉండేటువంటి పుప్పొడి ఎగురుతోంది. తామర పూలలో లోపల ఉండవలసినటువంటి పుప్పొడి సన్నటి పొడి, దువ్వలాంటి పొడి, పద్మకోశ రజ, అది ఎగురుతుంటే, ఈ గాలికి ఎదురుతుంటే ఎలా ఉంది అంటే ఈ గాలి అనేటువంటి ఆయన పద్మకోశ రజ, ఈ తామర పూలలో ఉండేటువంటి పుప్పొడిని తీసుకుని దిక్షు విక్షిపత్, నానా దిక్కులకి ఇలా విసిరేస్తూ, హోళీలో రంగులు విసురుకుంటారు కదా, అలా విసిరేసుకుంటూ ఉత్సవం చేసుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు, పండుగ చేసుకుంటున్నాడు అన్నట్లుగా ఉంది. పద్మకోశరజ దిక్షు విక్షిపత్ పవనోత్సవం. అలాంటి పవనోత్సవంతో కూడినటువంటి ఆ చెరువుని వీళ్ళు చూశారు. మత్తభ్రమర సౌస్వర్య హృష్ట రోమలతాంఘ్రిపం పద్మకోశరజో దిక్షు విక్షిపత్ పవనోత్సవం. వీళ్ళు చూశారు. చూసిన వాళ్ళు సముద్రానికి దగ్గరగా ఇంత పెద్ద చెరువు ఎలా ఉంది, అందులోనూ నీళ్లు అవన్నీ చూస్తుంటే ఉప్పు నీళ్ళల్లే లేవు, మంచినీళ్ళల్లే ఉన్నాయి. సముద్రానికి దగ్గరగా మంచినీళ్లతో ఇంత పెద్ద చెరువు అనేది ఎలా ఏర్పడింది అని ఆశ్చర్యపోతూనే ఉన్నారు. పోతూ ఉండగానే తత్ర గాంధర్వమాకర్ణ్య దివ్యమార్గ మనోహరం విసిస్మియూ రాజపుత్రాస్తే మృదంగ పణవాద్యను. వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉండగానే వీళ్ళకి ఒక దివ్యమైన సంగీతం వినిపించింది. తత్ర ఆ చెరువు లోపల నుంచి, చెరువులోంచి గాంధర్వం, చాలా గొప్పదైనటువంటి సంగీతం వినిపించింది. అది ఎలాంటి సంగీతం? దివ్యమార్గ మనోహరం. మామూలుగా మనుషులు పాడగలిగినటువంటి సంగీతం అయితే కానే కాదు. దివ్య మార్గం, ఎక్కడో స్వర్గలోకంలోనూ లేదా గంధర్వలోకంలోనూ వాళ్ళు మాత్రమే చేయగలిగినటువంటి స్వర విన్యాసాలతో ఉంది. దివ్యమైనటువంటి మార్గం, స్వరస్థానాలతో అది కూడి ఉంది. మనోహరం, చాలా మనోహరంగా, చాలా మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంది. అందులోనూ ఎలా ఉంది? మృదంగ పణవాద్యను. ఆ గానానికి తోడుగా పక్కవాద్యాలు ఉన్నాయి. మృదంగము, పణవము అని రకరకాల వాద్యాలు, చర్మవాద్యాలు ఉన్నాయి. ఆ చర్మవాద్యాలన్నీ వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆ చర్మవాద్యాల కంటే కూడా ఎక్కువగా ఈ పాట వినిపిస్తోంది. చర్మవాద్యాలు గనక ఎక్కువైపోతే ప్రధానమైన పాట వినిపించడం కొంచెం కష్టమవుతుంది. అలా కాకుండా ఈ చర్మవాద్యాలు వినిపిస్తూ ఉండగానే ఆ ప్రధానమైనటువంటి పాట, దానిలో ఉండేటువంటి స్వరస్థానాలు, అందులో ఉండేటువంటి విశేషాలు మనోహరంగా వినిపిస్తున్నాయి. అలాంటి దివ్యమైనటువంటి సంగీతాన్ని గాంధర్వం ఆకర్ణ్య విన్నారు వీళ్ళు. రాజపుత్రాహ, ఈ ప్రాచీన బర్హి గారి పుత్రులైనటువంటి ప్రచేతసులు విన్న వెంటనే విసిస్మ్యు, అరే రే, ఇలాంటి సంగీతం మనం ఎప్పుడూ ఇంతకుముందు విని ఉండలేదే అని ఆశ్చర్యపడ్డారు. సరస్సే, చెరువే ఆశ్చర్యకరం అనుకుంటే, చెరువులో నుంచి సంగీతం వినిపించడం ఇంకా ఆశ్చర్యకరం అనుకుంటే, ఆ సంగీతం ఇంతకుముందు విని ఉన్నది కాదు అనేది వీళ్ళని ఇంకా ఆశ్చర్యపరిచింది. తత్ర గాంధర్వమాకర్ణ్య దివ్యమార్గ మనోహరం విసిస్మ్యూ రాజపుత్రాస్తే మృదంగ పణవాద్యను. ఈ దివ్యమైన సంగీతం లోపల నుంచి వస్తోంది కదా, ఎవరున్నారు, ఎవరు పాడుతున్నారు అనే కుతూహలం వీళ్ళకి కలగాల్సిందే కదా. వాళ్ళ ఆ కుతూహలాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నంతలోనే తర్హ్యేవ సరసస్తస్మాత్ నిష్క్రామంతం సహానుగం ఉపగీయమానం అమర ప్రవరం విబుధానుగై. ఈ లోపలే ఆ సరస్సులో నుంచి ఈ పాటలు బయటకు వచ్చేసినాయి. పాటలు పాడుతున్న వాళ్ళు కూడా బయటకు వచ్చారు. ఆ పాటలు పాడుతున్న వాళ్ళు బయటికి రావటమే కాదు,
పాడించుకుంటున్నటువంటి మహానుభావుడు కూడా బయటకు వచ్చాడు. తర్హ్యేవ, ఇంతలోనే వీళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నంతలోనే సరసహ తస్మాత్, ఆ చెరువు నుండి నిష్క్రామంతం బయటికి వస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి, సహానుగం అనుచరులతో కూడి వస్తున్నటువంటి పరమేశ్వరుణ్ణి వాళ్ళు చూశారు. ముందు పాట పాడేవాళ్ళు కనిపించారు. ఎవరి వాళ్ళు? ఉపగీయమానం అమరప్రవరం. ఉపగీయమానం, ఈ పాట పాడేటువంటి వాళ్ళు దివ్యమైనటువంటి స్వరస్థానాలతో సంగీత సేవ చేసుకోవడానికి ఆయన దగ్గరికి చేరారు. వాళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరి ఆయన గురించి పాటలు పాడుతున్నారు. ఉపగీయమానం. దానికి తోడు వాళ్ళందరూ దేవతలు లేదా గంధర్వులు, వాళ్ళు పాటలు పాడుతున్నారు. వాళ్ళందరికీ శ్రేష్ఠుడుగా, అమరప్రవరం, దేవశ్రేష్ఠుడుగా ఈయన బయటకు వచ్చాడు. పాటలు పాడుతున్నది ఎవరు అంటే విబుధానుగై, తనను అనుసరిస్తున్నటువంటి దేవతలు పాటలు పాడుతున్నారు. దేవతలు, గంధర్వులు మొదలైన వాళ్ళు పాటలు పాడుతున్నారు. ఆ పాటలను వింటూ ఈయన బయటకు వచ్చాడు. తర్హ్యేవ సరసస్తస్మాన్ నిష్క్రామంతం సహానుగం ఉపగీయమానం అమరప్రవరం విబుధానుగై. ఈయన ఎలా ఉన్నాడు? తప్త హేమ నికాయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాద సుముఖం వీక్ష్య ప్రణయముర్జాత కౌతుకా. తప్త హేమ నికాయాభం, ఆయన బంగారం అంతా కరిగించేసేసి ఆ కరిగించిన బంగారాన్ని ఒక చోట పోత పోసేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. తప్త హేమ నికాయాభం. బంగారం పూత పోసినట్టు లేడు, బంగారు విగ్రహమో బంగారు వస్తువు ఉన్నట్టు లేడు. బంగారం కరిగిస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు. బంగారాన్ని కరిగిస్తే అని కాదు, బంగారం కరిగించి మొత్తం బంగారాన్ని ఒక చోట పోత పోసేస్తే మనకు దొరికే బంగారం మొత్తాన్ని కరిగించి ఒక చోట పోత పోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. ఇంత బంగారానికి కంఠం మీద మాత్రం ఒక చిన్న మచ్చ ఉంది, శితికంఠం. ఇంత బంగారానికి త్రిలోచనం, 3 కళ్ళున్నాయి. ఇన్ని ఉన్నా సరే ప్రసాద సుముఖం, నేను అనుగ్రహించటానికే మీ ముందుకు వచ్చాను అని ముఖంతోనే ఆయన చూపించేసేస్తున్నాడు. ప్రసాద సుముఖం, అలా ఉన్నాడు ఆయన. అలా పరమేశ్వరుడు ఉంటే పరమేశ్వరుణ్ణి వీళ్ళు చూశారు. వీక్ష్య, చూసిన వెంటనే పరమేశ్వరుడుని గుర్తుపెట్టారు. గుర్తుపట్టి ప్రణయము, ముందు పరమేశ్వరుడు కనిపిస్తే చేయవలసినటువంటి నమస్కారాలు చేసేశారు. ప్రణయము. అయితే జాత కౌతుకాహ, పరమేశ్వరుడేంటి ఇక్కడ ఎందుకున్నాడు, ఇక్కడ ఈ సరస్సులోంచి ఎందుకు బయటకు వస్తున్నాడు, ఈ సరస్సులో ఇన్నిన్ని విశేషాలు ఎందుకున్నాయి అనేటువంటి కుతూహలం మాత్రం అలాగే ఉండిపోయింది వాళ్ళకి. జాత కౌతుకాహ. కాకపోతే మర్యాద మీరకూడదు కాబట్టి ముందు నమస్కారాలు చేసేశారు. తప్త హేమ నికాయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాద సుముఖం వీక్ష్య ప్రణయముర్జాత కౌతుకాహ. సతాన్ ప్రపన్నార్తిహరో భగవాన్ ధర్మవత్సల ధర్మజ్ఞాన్ శీలసంపన్నాన్ ప్రీతాన్ ఉవాచ. ఆయన మాత్రం, పరమేశ్వరుడు మాత్రం ఏ కుతూహలము లేదు, మీరెందుకు ఇక్కడ ఉన్నారు అని అడిగేట్టుగా లేడు. ఆయన తాను వాళ్ళని చూశాడు. చూసి ప్రపన్నార్తిహర, తనను సేవించిన వారికి, తనను చేరిన వారికి ఉన్నటువంటి కష్టాలన్నిటినీ తీర్చేవాడు కదా ఆయన. ప్రపన్నార్తి హరహ, తనను చేరిన వారికి ఆర్తి, కష్టాలన్నిటినీ హరహ, హరించేసే, తీర్చివేసేటువంటి వాడు ఆయన. భగవాన్, అందరికీ పూజనీయుడు. అందులోనూ ధర్మవత్సల, ఎవరైనా ధర్మాన్ని ఆచరించే మాట అయితే, ఎవరైనా సరే ధర్మం ప్రకారం నడుచుకునే మాట అయితే వాళ్ళని కన్నబిడ్డల్ని చూసుకున్నట్టు చూసుకుంటాడు. కాబట్టి ధర్మవత్సలుడు కాబట్టి ధర్మజ్ఞాన్, ధర్మం తెలిసినటువంటి ఈ ప్రచేతసులతో, శీల సంపన్నాన్, ఉత్తమమైనటువంటి స్వభావం కలిగినటువంటి ప్రచేతసులతో, ప్రీతాన్, పరమేశ్వరుణ్ణి చూసిన వెంటనే సంతోషించినటువంటి ప్రచేతసులతో, ప్రీత, తాను కూడా చాలా సంతోషించి ఉవాచ, మాట్లాడడం ప్రారంభించాడు. మొదలు వాళ్ళు మాట్లాడలేదు, ప్రచేతసులు మాట్లాడలేదు, ఈయనే మాట్లాడాడు. ముందే ఎందుకు మాట్లాడాడు? ప్రీత కాబట్టి మాట్లాడాడు. ఈయన వాళ్ళ మీద ప్రీతిని ఎందుకు పొంది ఉన్నాడు అంటే ఆయనను ధర్మవత్సలుడు కాబట్టి. పరమేశ్వరుడు ఎవరి మీదైనా ప్రేమగా ఉన్నాడు అంటే వాళ్ళు ధర్మం మార్గంలో ఉంటే, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటే వాళ్ళ మీద ప్రేమగా ఉంటాడు కాబట్టి ఉన్నాడు.
వీళ్ళు దానికి తగ్గట్లుగానే ధర్మజ్ఞాః శీల సంపన్నాః, ధర్మం తెలిసిన వాళ్ళు, మంచి స్వభావం ఉన్నవాళ్ళు. కేవలం ధర్మం తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, శీల సంపన్నాః, ధర్మాచరణ చేసేటువంటి అలవాటు కూడా ఉన్నవాళ్ళు. కాబట్టి వీళ్ళని చూసి సంతోషంగా మాట్లాడాడు. అంత పరమేశ్వరుడే సంతోషించవలసినటువంటి ధర్మం ఏముంది వీళ్ళ దగ్గర అంటే వేరే ఏమీ లేదు, తండ్రి గారి ఆజ్ఞను పాటించడం అనేటువంటి ధర్మం ఉంది. ఏ పిల్లలైనా సరే తండ్రి ఆజ్ఞను పాటించాలి, ఏ శిష్యులైనా సరే గురువు ఆజ్ఞను పాటించాలి. ఈ తండ్రి గురువు అనే వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి ఇక్కడ తండ్రిని గురువుగా భావించి తండ్రికి పిల్లలుగా, గురువుకు శిష్యులుగా వీళ్ళు తండ్రి గారు చెప్పినట్లుగా తపస్సుకు బయలుదేరారు అని పరమేశ్వరుడికి వాళ్ళ మీద ప్రేమ కలిగింది. వీళ్ళు కేవలం ధర్మం తెలిసిన వాళ్ళు మాత్రమే కాదు, ధర్మాన్ని ఆచరించే వాళ్ళు కూడాను, తండ్రి మాటను జవదాటకుండా నడిపించేటువంటి వాళ్ళు అనేటువంటి విషయం తెలిసి వాళ్ళ మీద ప్రేమతో వాళ్లకు తానే కనిపించాడు. కాబట్టి వీళ్ళని ఎందుకు కలిశాడు పరమేశ్వరుడు? పరమేశ్వరుడికి వీళ్ళకి సంగమం ఎలా కలిగింది? పెద్ద పెద్ద మహామహామునులకే వాళ్లతో పరమేశ్వరుడితో సంగమం అనేది కుదరదు కదా అనే ప్రశ్నకు సరి అయిన సమాధానం ఇచ్చినట్లయింది. తపస్సులు, వ్రతాలు, నియమాలు వీటన్నిటికంటే కూడా తల్లిదండ్రుల మాట వినటము, గురువుల మాట వినటము, వారు చెప్పినట్టు నడుచుకోవటం అనేది పై స్థాయికి చెందినటువంటి ధర్మం. ఆ ధర్మం పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరించేటట్లు చేస్తుంది అని సమాధానం చెప్పినట్లయింది. ఆ సమాధానం చెప్పటం కోసమే ఇంత దూరం తీసుకొచ్చి సతాన్ ప్రపన్నార్తిహరో భగవాన్ ధర్మవత్సల ధర్మజ్ఞాన్ శీల సంపన్నాన్ ప్రీతాన్ ఉవాచ అని మహర్షి గారు చెప్తున్నారు. ఏమని చెప్పాడు పరమేశ్వరుడు? రుద్ర ఉవాచ యూయం వేదిషతః పుత్రాః విదితం వశ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వః ఏవం మే దర్శనం కృతం అని చెప్పాడు. యూయం మీరందరూ 10 మంది కూడా వేదిషదః పుత్రాః, ప్రాచీన బర్హి గారి పుత్రులు లేదా బర్హిషదః పుత్రాః, బర్హిషత్ గారి పుత్రులు. వహ చికీర్షితం విదితం, మీరు ఏం చేయదలుచుకున్నారో నాకు తెలుసు. అనుగ్రహాయ, మిమ్మల్ని అనుగ్రహించటానికి ఏవం మే దర్శనం కృతం, నేను నన్ను మీకు దర్శనం ఇచ్చేటట్లుగా చేసుకున్నాను, లేదా నా దర్శనాన్ని మీకు అనుగ్రహించాను. మిమ్మల్ని అనుగ్రహించడానికే నేను మీకు కనిపించాను. అనుగ్రహాయ ఏవం మే దర్శనం కృతం, నన్ను చూశారు కాబట్టి, నా దర్శనం చేసుకున్నారు కాబట్టి భద్రం వహ, మీకు మంచి జరుగుతుంది. మీరు గొప్ప తండ్రి గారి పిల్లలు, ఆ తండ్రి గారి మాటను దవదాటకుండా ఆయన ఆదేశాన్ని శిరస్సును దలిచి వచ్చారు. మీరు చేయదలుచుకుంది కూడా చాలా గొప్ప పని, తపస్సు. కాబట్టి మీరి స్వభావం లేదా మీ క్రియ నన్ను చాలా సంతోషపరిచింది. అందుకని నేను మిమ్మల్ని అనుగ్రహించి మీకు దర్శనం ఇచ్చాను. యోయం వేదిషదః పుత్రాః విదితం వశ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వః ఏవం మే దర్శనం కృతం. మీలో ఎవరికైనా ఒక సందేహం ఉంటే ఉండొచ్చు, మేమేమి నిన్ను గురించి తపస్సు చేయడానికి పూనుకోలేదు, మేము శ్రీహరిని గురించి తపస్సు చేద్దామని అనుకున్నాము, అలాంటిది నువ్వెందుకు ప్రత్యక్షమయ్యావు? ఎవరికో వేరే వాళ్ళకి తపస్సు చేస్తుంటే నువ్వు ప్రత్యక్షమయ్యావేంటి అని ఎవరైనా అనుకుంటారేమో. యః పరం బ్రహ్మస సాక్షాత్ త్రిగుణాత్ జీవ సంజ్ఞితాత్ భగవంతం వాసుదేవం ప్రపన్న స ప్రియో హిమే. ఎవరైనా సరే యహ పరం బ్రహ్మస సాక్షాత్ త్రిగుణాత్ జీవ సంజ్ఞాత్ భగవంతం వాసుదేవం ప్రపన్న, ఎవరైనా సరే భగవంతం వాసుదేవం ప్రపన్న, భగవంతుడైనటువంటి వాసుదేవుణ్ణి చేరాలి అని అనుకుంటే, లేదా వాసుదేవుడి కోసం తపస్సు చేస్తూ ఉంటే సప్రియోహిమే, అలాంటి వాడు నాకు ప్రియుడే అవుతాడు. చేసేది శ్రీహరి గురించి తపస్సు కదా, నీకెందుకు అని నేను అనుకోను. శ్రీహరి గురించి తపస్సు ఎవరు చేసినా, లేదా శ్రీహరి వైపుగా ఎవరు మళ్ళినా సరే వాళ్ళు నాకు చాలా ఇష్టమవుతారు. ఎందుకంటే ఆ శ్రీహరి లేదా ఆ వాసుదేవుడు, ఆ పరమాత్మ రంహసః, అతి సూక్ష్మమైనటువంటి వాడు, సూక్ష్మంగా ఈ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అందులోనూ
త్రిగుణాత్ జీవసంజ్ఞతాత్ పరః. త్రిగుణంగా ఉండేటువంటి 3 గుణాల సమ్మేళనమైనటువంటి ప్రధానం లేదా ప్రకృతి, మూల ప్రకృతి దీనికంటే భిన్నమైనటువంటి వాడు. జీవసంజ్ఞతాత్, జీవ అనే పేరు కలిగినటువంటి శరీరాన్ని పట్టుకుని వేళ్లాడేటువంటి జీవుడి కంటే కూడా భిన్నమైనటువంటి వాడు. ఈ రెండిటికంటే భిన్నమైన వాడు మాత్రమే కాదు, త్రిగుణాత్ జీవసంజ్ఞతాత్ పరః, ఈ రెండిటికంటే పై స్థాయి వాడు, ఉత్కృష్టుడు, ఉత్తముడు. ఈ రెండిటికంటే ఉత్తముడు మాత్రమే కాదు, త్రిగుణాత్ జీవసంజ్ఞతాత్ పరః, ఈ రెండిటిని నియమించేవాడు, ఈ రెండిటిని నియంత్రించేటువంటి వాడు. త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని నియమించేవాడు, ఆ మూల ప్రకృతి ద్వారా వచ్చినటువంటి శరీరాన్ని పట్టుకుని వేళ్లాడే జీవుణ్ణి కూడా నియంత్రించేటువంటి వాడు. ఇద్దరికీ అంతర్యామిగా పనిచేసేటువంటి వాడు. అంతర్యామిగా పనిచేస్తాడు కాబట్టే ఈయన సూక్ష్మాత్ రంహసః, చాలా సూక్ష్మంగా ఉంటాడు. అలాంటి సూక్ష్మమైనటువంటి వాసుదేవాత్, అందరి శరీరాలలోనూ నివసించేటువంటి చైతన్య రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మను, ఆ పరమాత్మ అందరి శరీరాల్లోనూ ఉండి అందరినీ నియంత్రిస్తూ ఉంటాడు కదా, ఆ పరమాత్మను ఎవరు చేరినా సరే, భగవంతం వాసుదేవం ప్రపన్నః ఎవరు చేరినా సరే, సప్రియోహిమే, నాకు కూడా వాళ్ళు ఇష్టమే, నాకు కూడా కాదు నాకు వాళ్ళు ఇష్టమే. యః పరం బ్రహ్మస సాక్షాత్ త్రిగుణాత్ జీవసంజ్ఞితాత్ భగవంతం వాసుదేవం ప్రపన్న సప్రియోహిమే అని పరమేశ్వరుడు ఈ ప్రచేతసులతో అన్నాడు. ఇంకా కూడా అన్నాడు, ఆ వాసుదేవుణ్ణి చేరటం చాలా కష్టము. స్వధర్మనిష్ఠ శతజన్మభిః పుమాన్ విరించతామేతి తతఃపరం హిమాం అవ్యాకృతం భాగవతోథ వైష్ణవం పదం యథాహం విబుధా కలాత్యయే అని కూడా అన్నాడు. స్వధర్మనిష్ఠ, తన ధర్మం, తనకు వేదం విధించినటువంటి ధర్మం ఉంటుంది కదా, వర్ణ ఆశ్రమాది ధర్మం, ఆ ధర్మంలో నిష్ఠగా ఉండేవాడు, స్వధర్మమే తనకు పరమావధిగా పనిచేసేటువంటి వాడు, స్వధర్మనిష్ఠ, అలా సాధన చేసేవాడు. పుమాన్, ఏ పురుషుడైనా ఏ మనిషి అయినా సరే, శతజన్మభి, 100ల కొద్దీ జన్మల పాటు సాధన చేస్తే, ఒక 100 జన్మలు కాదు 100ల కొద్దీ జన్మల పాటు సాధన చేస్తే, విరించతామేతి, అతను బ్రహ్మ అవ్వటానికి అవకాశం ఉంటుంది, లేదా బ్రహ్మను చేరటానికి అవకాశం ఉంటుంది. స్వధర్మనిష్ఠ శతజన్మభి పుమాన్ విరించతామేతి. అక్కడి నుంచి తతఃపరం హిమాం, అక్కడి నుంచి ఇంకా చాలా ఎక్కువ పుణ్యం చేస్తే, ఇంకా ఎక్కువ కాలం పాటు సాధన చేస్తే నన్ను చేరటానికి అవకాశం ఉంటుంది. తతఃపరం హిమాం, నన్ను చేరాలంటే బ్రహ్మగారిని చేరటానికి చేయవలసిన తపస్సు కంటే చాలా పెద్ద స్థాయిలో తపస్సు చేసి తీరాలి. కానీ నా దగ్గర నుంచి మళ్ళీ శ్రీమన్మహావిష్ణువును చేరాలంటే మాత్రం అవ్యాకృతం, అతి సూక్ష్మమైనటువంటి వైష్ణవం పదం, ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క స్థానాన్ని చేరాలి అంటే భాగవతః, భగవద్భక్తుడయ్యి, అథ ఇంకా చాలా ఎక్కువ సాధన చేసుకోవాలి. చేసుకుంటే దాని తరువాత అతను పొందగలుగుతాడు. అవ్యాకృతం భాగవతః అథ వైష్ణవం పదం. దానికోసం యథాహం విబుధాః కలాత్యయే, కలాత్యయే, మేమందరము ఆధికారిక పురుషులము, ఒక అధికారంలో ఉన్నటువంటి వాళ్ళము. మా అధికారం గనక సమాప్తమైపోతే, మా అధికార కాలం గనక తీరిపోతే, మేము మా ఈ శరీరాలను బాధ్యతలను అన్నిటినీ విడిచిపెట్టి ఆ శ్రీహరిలో, ఆ పరమాత్మలో ఏకమైపోతాము. అహం, నేను ఉన్నాను, విబుధాః, మిగతా దేవతలందరూ కూడా ఉన్నారు. కలాత్యయే, వాళ్ళ యొక్క అధికార కాలం సమాప్తమైపోతే వాళ్ళు చేరిపోతారు. అది జరగాలి అంటే అబ్బో ఇంకా చాలా కాలం పాటు పడుతుంది. ఇంత పెద్ద ప్రాసెస్ ఉన్నటువంటిది ఆ శ్రీమన్నారాయణుణ్ణి చేరటము, ఆయన్ని సేవించుకోవటం అనేది. ఈ ప్రాసెస్లో ఎక్కడ ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే నాకు వాళ్ళు ప్రియులుగా ఉంటారు. స్వధర్మనిష్ఠ శతజన్మభిః పుమాన్ విరించతామేతి తతఃపరం హిమాం అవ్యాకృతం భాగవతోథ వైష్ణవం పదం యథాహం విబుధాః కలాత్యయే అని పరమేశ్వరుడు అన్నాడు. అందువల్ల అథ భాగవతాయూయం ప్రియాస్థ భగవాన్ యథా
న మద్భాగవతానాంచ ప్రేయానన్యోస్తి కరిహిచిత్ అని ఒక చిన్న మాటల్లో ట్విస్ట్ పెట్టాడు. అథ ఇప్పుడు మీరు భాగవతాయూయం, మీరు భగవద్భక్తులు, ప్రియాస్థ అందువల్ల మీరు నాకు ప్రియులు, నాకు ఇష్టమైనటువంటి వాళ్ళు. మీరు నాకెందుకు ఇష్టము అంటే భగవాన్ యథ, నాకు భగవంతుడు ఇష్టం కాబట్టి, శ్రీహరి లేదా పరమాత్మ నాకు ఇష్టం కాబట్టి భగవద్భక్తులైనటువంటి మీరు కూడా నాకు ఇష్టమే. ఇంకో విషయం జాగ్రత్తగా చూడండి, భాగవతానాం భగవద్భక్తులనే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళకి మత్ అన్య నాకంటే వేరుగా ప్రేయాన్ ఇష్టమైన వాడు ఇంకోటి ఉండటానికి వీల్లేదు. న మత్ భాగవతానాం చ ప్రేయాన్ అన్యోస్తి. భగవద్భక్తులనే వాళ్ళు ఎవరైనా సరే నన్నే ప్రియుడు అని అనుకోవాలి, మాకు పరమేశ్వరుడు అంటే ఇష్టం అని అనుకోవాలి. నాకంటే వేరే ఎవరు ఇష్టడుగా ఉండటానికి వీలు లేదు. న మద్భాగవతానాం ప్రేయాన్ అన్య అస్తి కరిహిచిత్, అది కుదరనే కుదరదు అని పరమేశ్వరుడు చెప్పాడు. అందువల్ల మీరు నాకు ఇష్టలు, మీరంటే నాకు ఇష్టం కలిగింది, మీకు కూడా నేను ఇష్టుణ్ణి అవ్వాలి. మీరు నాకు ఇష్టలు కాబట్టి నేను మీకు కనిపించాను, మీతో మాట్లాడుతున్నాను అని చెప్పాడు. అథ భాగవతాయూయం ప్రియాస్థ భగవాన్ యథ న మద్భాగవతానాంచ ప్రేయాన్ అన్యోస్తి కరిహిచిత్ అని కొంచెం మాటల్లో ట్విస్ట్ పెట్టాడు. వాళ్ళు కాస్త ఆలోచించి దీనికి నిర్ణయం తీసుకోవాలి అనే అభిప్రాయంతోనే పెట్టాడు. విదురుడైతే చాలా సులభంగా కనిపెట్టాడు ముందేను. ఆయన జగజ్జన్మస్థితిలయ కారణము, జగజ్జన్మస్థితిలయ కారణమైనటువంటి పరమాత్మ యొక్క మనకు కనిపించే ఒక రూపం ఆయన. అలాంటి వాడు కనిపించడం అనేది చాలా కష్టమైన పరిస్థితి అని ఆయన ముందే అన్నాడు. ఇంతకుముందు శ్రీమన్నారాయణుడే ఒక సందర్భంలో నాకు బ్రహ్మగారికి శివుడికి భేదమే లేదు అని ఒక సందర్భంలో ఆయన కూడా చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని వీళ్ళు సోపపత్తికంగా ఆలోచించుకోవాలి అనే ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు నేను మీకు ప్రియుణ్ణి అయ్యి తీరాలి అని చెప్పాడు. నేను పరమాత్మ స్వరూపాన్ని కాబట్టి నన్ను అందుకోవటానికి, వేరే రూపంలో ఉన్న నన్ను అందుకోవటానికి మీరు వచ్చారు కాబట్టి మీకు దారిని చూపించటానికి ఇలా మాట్లాడుతున్నాను. నా యొక్క పరమాత్మ స్వరూపం మీకు ప్రియంగా ఉండి తీరాలి అనేటువంటి అర్థం వచ్చేటట్లుగానే జాగ్రత్తగా చెప్పాడు. అథ భాగవతాయూయం ప్రియాస్థ భగవాన్ యథ న మద్భాగవతానాంచ ప్రేయాన్ అన్యోస్తి కరిహిచిత్ అనే ఈ శ్లోకంలో నేను కనిపించాను, మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు కనిపించాను, ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్రేయసకరం వాపి శ్రూయతాం తద్వదామి వహ అని చెప్పాడు. ఇదం నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినాలి. వివిక్తం అందులో కొన్ని సంకరాలు లేదా కలిసిపోయే మాటలు ఉంటాయి, వాటన్నిటినీ విడదీసుకోవాలి. జాగ్రత్తగా వినండి. విన్న తరువాత జప్తవ్యం, నేను చెప్పినట్లుగా జపం చేయండి, నేను చెప్పినట్లుగా ఆలోచన చేయండి. నేను చెప్పబోయే విషయం పవిత్రం, చాలా పవిత్రమైంది. మంగళం పరం, మీకు చాలా మంచి చేస్తుంది. నిశ్రేయసకరం చాపి, చాలా మంచి అంటే చివరికి మోక్షాన్ని కూడా అందిస్తుంది. అలాంటి దాన్ని నేను చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా శ్రూయతాం వినండి. తద్వదామి వహ, నేను మీకు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మీరు మీ తండ్రి గారి ఆజ్ఞను పాటిస్తున్నందుకు మీ మీద నాకు ప్రేమ కలిగింది. మీరు భగవద్భక్తులైనందుకు నాకు మీ మీద ప్రేమ కలిగింది. ధర్మాచరణలో ఉన్నందుకు నాకు మీ మీద ప్రేమ కలిగింది. ప్రేమ కలిగి పై మెట్టుకి దారిని చెప్తున్నాను, మీరు జాగ్రత్తగా వినండి అని పరమేశ్వరుడు అన్నాడు. ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం నిశ్రేయసకరం చాపి శ్రూయతాం తద్వదామి వహ అని. పరమేశ్వరుడు ఏం చెప్పబోతున్నాడు? పైన వ్యవహారం, ఇప్పుడున్న వ్యవహారం మాత్రం పరమేశ్వరుడు ఎందుకు చెప్తున్నాడు అనేటువంటిది. పరమేశ్వరుడు ఎందుకు చెప్తున్నాడు వాళ్ళకి అంటే, వాళ్ళు గురువాక్యాన్ని కాదనలేదు. గురువు అంటే తల్లి, గురువు అంటే తండ్రి, గురువు అంటే విద్యోపదేష్ట, రకరకాల రూపంలో ఉండేటువంటి గురువు. ఆ గురువాజ్ఞను వాడు పాటిస్తున్నారు కాబట్టి
గురువాజ్ఞను పాటించటం అనేది ధర్మాల్లో కల్లా ధర్మం కాబట్టి, ఆ ధర్మాచరణలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆయన చెప్తున్నాడు. సో మనం కూడా ధర్మాచరణలో గనక ఉన్నట్లయితే, మన తల్లిదండ్రుల మాటలు, గురువుల మాటలు మనం ఔదలిచేటట్లయితే, తలతో మన శిరస్సుతో అంగీకరించేట్లయితే, భక్తిగా వాళ్ళు చెప్పినట్లు విని నడుచుకునేట్లయితే మనకు పరమేశ్వరుడు దారి చూపిస్తాడు అనటానికి సాక్ష్యంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 10 మంది ఉన్నారు. ఆ 10 మంది సాక్ష్యాన్ని తీసుకుని మనం కూడా మన గురువులు, మన తల్లిదండ్రులు, మనకంటే పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని, వాళ్ళు చెప్పిన మంచి మాటల్ని వినయంగా స్వీకరించి వాళ్ళు చెప్పినటువంటి ధర్మ మార్గంలో నడుచుకుని పరమేశ్వర ఉపదేశాన్ని, పరమేశ్వర అనుగ్రహాన్ని సాధించేందుకు సమాయత్తమవుదాం. ఆ సమాయత్తమయ్యేటువంటి దారిలో భాగంగానే ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని ఆ అనుగ్రహాన్ని, ఉపదేశాన్ని అందించవలసిందిగా భక్తిగా ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రార్థనతో ఈ రోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు మనం చతుర్థ స్కంధం 24వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్వింశోऽధ్యాయః విదుర ఉవాచ ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్ పథి సంగమః యదుతాః హరః ప్రీతః తన్నో బ్రహ్మన్వదార్థవత్ సంగమః ఖలు విప్రర్షే శివే నేహ శరీరిణాం దుర్లభో మునయో దధ్యుః అసంగాద్యమభీప్సితం ఆత్మారామోపి యస్త్వస్య లోకకల్పస్య రాధసే శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవాన్ భవః మైత్రేయ ఉవాచ ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవః దిశం ప్రతీచీం ప్రయయుః తపస్యాదృతచేతసః సముద్రముపవిస్తీర్ణం అపశ్యన్ సుమహత్సరః మహన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం నీలరక్తోత్పలాంభోజ కల్హారేందీవరాకరం హంససారస చక్రాహ్వ కారండవనికూజితం మత్తభ్రమర సౌస్వర్య హృష్టరోమలతాంఘ్రిపం పద్మకోశరజోదిక్షు విక్షిపత్పవనోత్సవం తత్ర గాంధర్వమాకర్ణ్య దివ్యమార్గమనోహరం విసిస్మ్యూరాజపుత్రాస్తే మృదంగపణవాద్యను తర్హ్యేవ సరసస్తస్మాత్ నిష్క్రామంతం సహానుగం ఉపగీయమానమమర ప్రవరం విబుధానుగైః తప్తహేమనికాయాభం శితికంఠం త్రిలోచనం ప్రసాదసుముఖం వీక్ష్య ప్రణేముర్జాతకౌతుకాః సతాన్
భగవాన్ ప్రపన్నార్తిహరో భగవాన్ ధర్మవత్సలః భగవాన్ ధర్మవత్సలః ధర్మజ్ఞాన్ శీల సంపన్నాన్ ధర్మజ్ఞాన్ శీల సంపన్నాన్ ప్రీతః ప్రీతానువాచః ప్రీతః ప్రీతానువాచః రుద్ర ఉవాచ రుద్ర ఉవాచ యూయం వేదిషదః పుత్రాః యూయం వేదిషదః పుత్రాః విదితం వశ్చికీర్షితం విదితం వశ్చికీర్షితం అనుగ్రహాయ భద్రం వః అనుగ్రహాయ భద్రం వః ఏవం మే దర్శనం కృతం ఏవం మే దర్శనం కృతం యః పరం బ్రహ్మ సాక్షాత్ యః పరం బ్రహ్మ సాక్షాత్ త్రిగుణాజ్జీవ సంజ్ఞితాత్ త్రిగుణాజ్జీవ సంజ్ఞితాత్ భగవంతం వాసుదేవం భగవంతం వాసుదేవం ప్రపన్నః స ప్రియో హి మే ప్రపన్నః స ప్రియో హి మే స్వధర్మనిష్ఠః శతజన్మభిః పుమాన్ స్వధర్మనిష్ఠః శతజన్మభిః పుమాన్ విరించతామేతి తతః పరం హి మాం విరించతామేతి తతః పరం हि माम् అవ్యాకృతం భాగవతోథ వైష్ణవం అవ్యాకృతం భాగవతోథ వైష్ణవం పదం యథాహం విబుధాః కలాత్యయే పదం యథాహం విబుధాః కలాత్యయే అథ భాగవతాయూయం అథ భాగవతాయూయం ప్రియాస్థ భగవాన్ యథా ప్రియాస్థ భగవాన్ యథా నమద్భాగవతానాంచ నమద్భాగవతానాంచ ప్రేయానన్యోస్తి కర్హిచిత్ ప్రేయానన్యోస్తి కర్హిచిత్ ఇదం వివిక్తం జప్తవ్యం ఇదం వివిక్తం జప్తవ్యం పవిత్రం మంగళం పరం పవిత్రం మంగళం పరం నిశ్రేయసకరం చాపి నిశ్రేయసకరం చాపి శ్రూయతాం తద్వదామి వః శ్రూయతాం తద్వదామి వః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే చతుర్థ స్కంధే చతుర్వింశాధ్యాయే శ్లోకాః చతుర్వింశాధ్యాయే శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థన సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ